గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. వేములవాడ 25వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెల్మడ మాట్లాడుతూ పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, మరోసారి 25వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గూడూరు మధును భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. గూడూరు మధు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా వార్డు కౌన్సిలర్గా ఎన్నో సేవలు అందించానని, మరోసారి తనకు అవకాశం ఇస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. చెల్మడ లక్ష్మీనరసింహారావు గారికి, అలాగే మన ఎన్నికల ఇన్ఛార్జ్ వేములవాడ మున్సిపల్ ఇన్ఛార్జ్ గూడూరు ప్రవీణ్ కాక గారికి వచ్చినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఎల్లుండి జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో మన 25వ వార్డు ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నేను కారు గుర్తుపైన నిల్చోవడం జరిగింది. నా మీద నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది. మరి 2 సార్లు గెలిచిన వ్యక్తిని 3వసారి బరిలో మిమ్మల్ని అందరినీ నమ్ముకొని అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధికి పట్టం పెడతారనే ఆశతో మిమ్మల్ని అందరినీ నమ్ముకొని నేను నిల్చోవడం జరిగింది. మరి కొత్త వ్యక్తులు వచ్చి 2 సార్లు అతనికైనా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలి అని అంటున్నారు. తప్పు కాదు. ఒక ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంటుంది. కానీ 2 సార్లు గెలిచినావు, నువ్వు 2 సార్లు ఓడిపోతే, ఒక్కసారి ఓడిపోతే నువ్వు ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వని అడగచ్చు. సంవత్సరం కింద వచ్చి నాకు అవకాశం ఇవ్వాలి అంటే అభివృద్ధి 10 సంవత్సరాల నుంచి చేసిన వ్యక్తిని మరి ప్రజలు ఆలోచించి ఎవరైతే మంచిగా ఉంటుంది, ఎవరైతే బాగా పని చేస్తారో, ఇంతకుముందు ఎవరైతే చేసారో అనే దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి అనుకుంటున్నా. మరి పార్టీలో మారుతున్నాడు, ఓకే, పార్టీలో మారే వ్యక్తికి మీరు ఎలా ఓటేస్తారని బయట ప్రచారం చేస్తున్నారు. నేను ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, గత 8 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నా, ఇంతకుముందు బీజేపీలో ఉన్నా. ఏ పార్టీలో ఉన్నా వార్డు అభివృద్ధి కోసమే నేను పోరాటం చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, బీజేపీ కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా వేములవాడ పట్టణంలోనే మనది మధ్యతరగతి కుటుంబ ప్రాంతం, ఇది మన ఏరియా. అందరూ బీడీ కార్మికులు ఉన్న ఏరియా సార్ ఇది. వేములవాడ పట్టణంలోనే మార్కెట్ నగర్లో అందరూ బీడీలు చేసుకునే వ్యక్తులు. ఏ వాళ్ళు కూడా బీడీలు తక్కువ చేస్తారు. ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు సార్, బయటకు పోయి చెప్పుకోలేని పరిస్థితి. అట్లని ధనవంతులు గారు, అట్లని గరీబులు గారు. మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చి రెక్కాడుతూనే దొక్కాడని పరిస్థితిలో ఆడబిడ్డలు అందరూ చూస్తే వీళ్ళకి ఏదో ఒక చేయాలి, ఏదో ఒక న్యాయం చేయాలి నా వంతుగా అని ఆ రోజుల్లో బీడీ పింఛన్లు చాలామంది కొట్టించడం జరిగింది సార్. అయితే ఏ వారిలో కూడా బీడీలో పింఛన్ ఎన్నిగానం లేవు. మా వారిలో ఉన్నది ఎక్కడ లేవు. అరే వేములవాడలో మధు ఎన్ని కొడతాను పింఛన్లు వస్తున్నాయి, మదైతే కొడతాడు అని చెప్పి పాపం వేరే వాడలు కూడా నాకు వచ్చి కొట్టించుకున్నారు సార్. కౌన్సిలర్స్ కూడా కొట్టించుకున్నారు. మదన్న నువ్వు ఏ లైన్లో పెట్టినావు, ఏ లైన్లో పోయి కొట్టిస్తున్నావు, ఎవరితోటి నేను నెట్వర్క్ పెట్టుకున్నావు అని వేరే వార్డు కౌన్సిలర్స్ కూడా, వేరే వార్డు మహిళలు కూడా నా దగ్గర వచ్చి కొట్టించుకున్నారు. చాలామంది కొట్టించారు. ఈ డబ్బు అభివృద్ధి పోరాటంలో మరి వేములవాడ పట్టణంలో ప్రజలు అందరూ 25వ వార్డును చూస్తున్నారు. మరి ఈ వార్డు ప్రజలు డబ్బు ఓటేస్తారా, తీసుకొని అభివృద్ధిని చూసి ఓటేస్తారా అని వేములవాడ మొత్తం చర్చ నడుస్తుంది. మధు చాలా బాగా మనకి పనిచేసిన వాళ్ళు మరి మధుని గెలిపించుకుంటారా, డబ్బు ఉన్న వ్యక్తిని గెలిపించుకుంటారా అనేది చూస్తున్నారు వేములవాడ పట్టణ ప్రజలు. మరి మీరు ఒకవేళ నేను గెలిస్తే అది మీ అందరికి క్రెడిట్ మీకే. అరే వార్డు ప్రజలు డబ్బును చూడలేదు, ఒక అభివృద్ధి చూసారు, పనిచేసే వాటికి పట్టం కట్టారు అనేది కిరీటం నాకు రాదు. మార్కెట్ అనేవారు, రాజీవ్ గారు, ప్రతి ఒక్కరికి కూడా
ఆ కిరీటం మీకే దక్కుతుంది. ఈ గెలుపు ఇన్ని రోజులు గెలుపు నాకు దక్కింది కావచ్చు, మీకు దక్కింది కావచ్చు. ఈ గెలుపు మాత్రం మార్కెట్ నగర్ రాజీవ్ నగర్ ప్రజలకు దక్కుతుంది. ఎందుకంటే రాజీవ్ నగర్ మార్కెట్ నగర్ రెండో కండలాంటిది. ఏ రోజు కూడా నేను రాజీవ్ నగర్ కానీ మార్కెట్ నగర్ కానీ వేరే ఉద్దేశం ఎప్పుడు లేదు. నాకు అందరూ సమానమే, ఇల్లు నాకుడము వాళ్ళు నాకుడం కాకుండా నా వాళ్ళు ప్రజలందరూ సమానంగా చూస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి రాజీవ్ నగర్ ప్రజలకి మార్కెట్ నగర్ ప్రజలకి ఈ కిరీటం దక్కుతుంది నేను చెప్పదలుచుకున్నాను, తెలియజేస్తున్నాను. గోసపడతామంటే ఏమైందో మీకు తెలుసు. మరి రేపు బ్లాక్ ఎల్లుండి ఈ టైం వరకు ఇక దగ్గర పడుతుంటాను, ఇక పలసపడతాయి లైన్. రేపు పలసపడకముందే మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఏం జరుగుతుందని చెప్పే బాధ్యత తీసుకొని ఇవన్నీ ఇంతసేపు చెప్తున్నాను. మీరు ఒక గంటనో అరగంట తెలుసుంటే పర్లేదు, మళ్ళీ ఇంటికి పోయి కూర్చోలో కూర్చుని రాత్రి పడుకుంటే మధ్యాహ్నంతా సాఫ్ అయిపోయి చెప్తాను. మరి ఎల్లుండి జరగబోయే ఎన్నికల ప్రచార భాగంగా ఈరోజు 25వ వార్డు మీ వార్డు మరి మాజీ కౌన్సిలర్ ఇక్కడ ఉంది మా సోదరుని. ఇవాళ మళ్ళా వాళ్ళకే కదా వాళ్ళ తల్లి చేసింది, భార్య చేసింది. ఇప్పుడు ప్రత్యక్షంగా నేనే చేసే అవకాశం వచ్చిందంటే అది కూడా మొదటిసారి అవకాశమే, రెండోసారి కాదు. ఇప్పుడు ఈ ప్రచార భాగంగా కారు గుర్తు మీద ఓటేషన్ గెలిపేయాలనే బాధ్యత ఇక్కడికి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీరు ముందుకు రావడము. మరి ఇప్పుడే పెద్దలు మా జోలి శాఖ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గూడూరు ప్రవీణ్ గారు చెప్పినారు. మీ గెలిపించుకున్న మార్కెట్ నగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు గూడెం ప్రభు గారు చెప్పినారు. ఏది కూడా ఇవ్వలే. చాలా మంది పెన్షన్ రాని వాళ్ళు మాకు పెన్షన్ కావాలని ఆశపడ్డారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళా సోదరిమణికి 2500 రూపాయలు ఇస్తాము పెన్షన్, ఎవరికైతే వస్తలేదో అందరికీ అని చెప్పింది. ఎవరికైనా ఒక్కరికైనా వచ్చిందా? ఇక నువ్వేమిస్తున్నావు కేసీఆర్, నువ్వు 1,116 ఇస్తున్నావు, నీ తులం బంగారం ఇస్తా మా ఆడబిడ్డలకు అన్నాడు. చదువు ఏంటంటే నాకు ఉన్నాయి అన్ని. ముఖ్యమంత్రి ఇప్పుడు ఎప్పుడైనా ముఖ్యమంత్రి అప్పుడు పీసీ ప్రెసిడెంట్ మరి వచ్చినా ఇక వస్తుందేమో సెంటిమెంట్తో మీరు ఆయనతో దెబ్బ కొడతారు మమ్మల్ని. సరే పర్లేదు, ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుంది, లేవో తెలియదు. ఏదో కారణంతో ఒక మార్పు కోరుకున్నారు. ఈ మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. పోనీ నెలలో 2 నెలలు 6 నెలలు కాలే, 26 నెలలు అయింది. మొన్న 6వ తారీఖు 26 నెలలు, 2 సంవత్సరాల 2 నెలలు అయింది. ఇక ఉన్నది 2 సంవత్సరాల 10 నెలలు. ఇందులో 5-6 నెలలు ఎలక్షన్లకు పోతుంది. కరెక్ట్ చేస్తే 2.5 ఏళ్ళు కూడా లేదు ఇంకా. ఇలా మనం అందరం ఒక్కొక్క వ్యక్తులమే, శక్తులం కాదు మనం. ఇలా గవర్నమెంట్తో కొట్టాడంటే మనం పోయి రోడ్డు మీద కూర్చొని వాళ్ళ పోలీసు వాళ్ళు వస్తారో వీడొస్తారో తీసుకొని పెడతారు. మనకు ఆ శక్తి లేదు. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధము, ఇంతకన్నా పెద్ద ఆయుధం ఏం లేదు. తుపాకీ గుండు కన్నా కూడా పవర్ఫుల్ ఆయుధము ఇలా ఓటు. మనము నిజంగా కూడా వాళ్ళు చెప్పిన దానికి లబ్ధి పొందితే మీరు కాంగ్రెస్కి వెళ్ళాలి. లేకపోతే కారు గుర్తు మీద వేసి బిడ్డాన్ని బొంద పెడతా సమయం ఆసనమైందని చెప్పే సమయం మళ్ళీ ఇప్పుడు వచ్చింది. గెలిపియండి. 2.5 సంవత్సరాలతో మీ ఆశ్రమంతో కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్పకుండా అయిన తర్వాత ఏ చిన్న చిన్న పనులు మిగిలిన కూడా తప్పకుండా మేము చేస్తాము. ఆయన వెనువెంట పార్టీ ఉంది, మేము చేస్తామని మీకు భరోసా ఇస్తాము. అందుకనే మళ్ళొక్కసారి మరి కారు గుర్తు మీద ఓటు వేయాలి, ఆశీర్వదించాలి. ఇక్కడ కనిపించే చెట్టు పూత పూసిన మామిడికాయ ఆకులు పచ్చగున్నాయి. మీకు కనిపించని బలము ధైర్యమైన దానికి శక్తి ఏంటంటే కనిపించని ఏర్లు, భూమిలో ఉన్న ఏర్లు కలిపి ఆ భూమిలో ఏర్లు ఆరోగ్యం మంచిగా లేకపోతే అది ఎండిపోతే తప్పే పచ్చగా ఉండదు. అందుకని మీరే ఈ స్థానిక సంస్థలనే ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో అది ఏర్లు లాంటివి కనిపించేవి కావు. ఈ ఏర్లు ఆరోగ్యంగా ఉండాలంటే, మన భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా కాంగ్రెస్ మన ఈ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మీరు గెలిపించినట్టయితే అక్కడ కేసీఆర్ గారు మళ్ళీ మన కోసం కొట్లాడి ధైర్యం ఉంది, ప్రజలందరూ కూడా బాధతో ఉన్నారు అని మన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే సమయం ప్రజాస్వామ్యంలో ఓటే. అందుకని మీ అందరూ కూడా సమయంగా మనం చేసుకుంటూ మళ్ళొక్కసారి కారు ఓటేయండి. గూడూరు మధు గారికి అనుభవం ఉంది, ఆలోచన ఉంది. మరి దవాఖాన ద్వారా వాళ్ళు చాలామందికి అర్ధరాత్రైన సేవలు చేస్తున్నారు. ఆయన చెప్పినట్టు
ఇక్కడ కానీ ఏమైనా ఉంటే నా దవాఖానలో క్యాన్సర్ కానీ లేదా జనరల్ ఏదైనా కానీ అది చేసే బాధ్యత నేను వహిస్తాను. వారి పట్ల వాగ్దానం చేస్తాను.